అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైజాగ్ వాసులకు గుడ్ న్యూస్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. ఈ స్టేషన్లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి చెక్ పడబోతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైళ్ల రాకపోకలకు మరింత సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 299 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ కోచింగ్ యార్డ్ ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో స్టేషన్ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు రైళ్ల ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. దక్షిణ కోస్ట్ రైల్వే పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డ్ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో భాగంగా లూప్ లైన్లు తొలగిస్తారు. ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ను విస్తరిస్తారు. మరో 6 ప్లాట్ఫామ్లు అదనంగా నిర్మించి ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. కొత్తగా 6 రైల్వే లైన్లు కూడా నిర్మిస్తారు. విస్తరించిన ప్లాట్ఫామ్స్పై ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం నిర్మించడంతో పాటు ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని కూడా కొత్త ప్రదేశానికి తరలించనున్నారు. దీంతో యార్డులో రద్దీ తగ్గి రైళ్ల కదలిక మరింత వేగంగా సాగనుంది. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు సుమారు 80,000 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. సగటున 113 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుత యార్డ్ నిర్మాణం కారణంగా టెర్మినేటింగ్ రైళ్లు, ఇతర రైళ్లు ఒకే మార్గాలను దాటాల్సి వస్తోంది. దీనివల్ల అప్రోచ్ సిగ్నళ్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, ప్లాట్ఫామ్స్ లభ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి. రైళ్ల నిలిపివేత సమయం తగ్గుతుంది. ప్లాట్ఫామ్స్ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నిర్వహించే వీలుంటుంది.